సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే టీటీడీ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే టీటీడీలో ఉన్న కొన్ని గవర్నమెంట్ జాబ్స్లో అయితే వేకెన్సీ ఉందంట. సో దానికి వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అలాగే ఏజ్ లిమిట్, నెక్స్ట్ అలాగే మనం అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ ఎలా చేయాలి, మొత్తం ఫుల్గా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే చేసి చూపిస్తాను మీకు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో అయితే లాస్ట్ వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు మధ్యలో వీడియో అర్థం కాకపోవచ్చు. సో ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే స్టార్టింగే అక్కడ చెప్పడం ఏం చెప్పారంటే, పోస్టింగ్కి చూసారా అంటే ఫస్ట్ దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ అన్నది అయితే లేదు. ఎగ్జామ్ లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఫస్ట్ మీరు పెట్టిన డాక్యుమెంట్స్ దాన్ని బట్టి వెరిఫై అండ్ షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు మిమ్మల్ని ఫస్ట్. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉందంట. దీనికి మీరు పెట్టిన డాక్యుమెంట్స్ ఎప్పుడైతే దీనికి వెరిఫై చేశారో, అంటే అందులో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేశారో, దాని తర్వాత మీకు వచ్చేసి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మీకు అనేది జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే అప్లై చేస్తారో దానికి ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అలాంటివి తప్పులు చేయకుండా అయితే చూసుకోండి. సో మీకు ఇక్కడ అలాగే దీనికి అప్లికేషన్ పెడతాం కదా, దానికి ఫీజు ప్రాసెస్ చూసుకుంటే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపీస్ అనమాట. సో మిగతా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ ఫీ ఎప్పుడైతే మీరు పే చేస్తారో దాని తర్వాతే మీది డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ దగ్గర కన్ఫర్మ్ అయ్యి దాన్ని షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మీరు పే చేయకపోతే, లేదంటే మీరు పేమెంట్ కానీ కన్ఫర్మ్ అవ్వకపోతే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఎవరైనా సరే అప్లికేషన్ ప్రాసెస్ మ్యాక్సిమం అంటే ఫీజు పేమెంట్ దగ్గర కొద్దిగా ల్యాగ్ అవుతుంది. కొద్దిగా వీలైనంత వరకు ఫాస్ట్గా అయితే చేసుకోండి. సో ఫాస్ట్గా చేసుకుంటే లాస్ట్ డేట్ వరకు ఉంటే రీలోడ్ అంటే వెబ్సైట్ అనేది కొద్దిగా బిజీగా ఉండడం వల్ల, సర్వర్ బిజీ ఉండడం వల్ల సరిగ్గా అవ్వదు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ ఒకటి. నెక్స్ట్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదొకటి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి. నెక్స్ట్ అలాగే కింద చూసుకుంటే ప్రూఫ్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఆ సర్టిఫికేట్. నెక్స్ట్ అలాగే పిహెచ్డి సర్టిఫికేట్, అంటే పిహెచ్డి సర్టిఫికేట్ ఎవరిదైనా పిహెచ్డి సర్టిఫికేట్ కూడా పెట్టచ్చు. అలాగే రీసెర్చ్ పబ్లికేషన్స్ ప్లేట్స్, అంటే ఎక్కడైనా పబ్లిక్లో రీసెర్చ్ చేసిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, అలాంటివి ఏమన్నా పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసిన రిసిప్ట్ ఉంటుంది కదా, అది కూడా పెట్టాలి. మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసిన రిసిప్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని అది కూడా అయితే దాంతో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి అంటే, ఫస్ట్ ఎవరైనా ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి ఉంటే ఓకే, లేదు రిజిస్టర్ అవ్వలేదు అనుకుంటే మీరు వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ అని కనిపిస్తుంది చూడండి, లాగిన్లోకి వెళ్ళండి. మీరు ఎప్పుడైతే లాగిన్లోకి వెళ్ళాడో డైరెక్ట్గా ఇక్కడ మీ ఈమెయిల్ అవన్నీ ఏమని అడుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీరు రిజిస్టర్ అయిపోయి ఉంటే ఇక్కడ డైరెక్ట్గా ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి అయితే మీరు లాగిన్ అయిపోవచ్చు. లేదు నేను ఇంకా లాగిన్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా, మీ ఈమెయిల్ ఏదైతే అది, నేను వచ్చేసి ఇప్పుడు నా అంటే నేనైతే అప్లై చేస్తున్నాను చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. ఓకే, నెక్స్ట్ నేను ఫస్ట్ అయితే అక్కడ ఈమెయిల్ ఇచ్చేసాను కదా. నెక్స్ట్ అలాగే ఆ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ సేమ్ అదే కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే కింద ఇస్తాను. అలాగే మీకు కావాల్సిన పాస్వర్డ్ ఏదైతే అది పాస్వర్డ్ అయితే పెట్టుకుంటారో ఇక్కడ కిందన. సో మీరు కింద పాస్వర్డ్ పెట్టుకొని అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారనమాట. మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత దాని కింద క్యాప్చా ఉంది చూడండి, ఇక్కడ టైప్ టు టెక్స్ట్, అక్కడ ఉన్న క్యాప్చా అయితే టెక్స్ట్ చేసి మీరు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తారో, కన్ఫర్మ్ అయిన తర్వాత మీదంటూ రిజిస్టర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఎప్పుడైతే మీ ఇది నోటిఫికేషన్కి సంబంధించింది ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో దాని తర్వాత మీరు ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ కింద పాస్వర్డ్ కొట్టి అలాగే ఇక్కడ క్యాప్చా కొట్టి లాగిన్ కొడితే మీకు ఇప్పుడు పేజ్ అయితే ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అలా మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయితే
మీకు ఇక్కడైతే ఎలా అయితే చూపిస్తుంది చూసారు కదా, ప్లీజ్ రీడ్ గైడ్ లైన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద ఫామ్. అంటే ఇక్కడ వీళ్ళకి గైడ్ లైన్స్ అయితే ఇచ్చారంట. సో అవన్నీ చదివి దాని తర్వాత ఫామ్ని అయితే ఫిలప్ చేయమంటున్నారు. సో ఇక్కడ అప్లై అవ్వను కదా, అప్లై అవ్వని క్లిక్ చేసి పోస్ట్ దీనికి చూసారు కదా, పోస్ట్ అయితే ఆ పోస్ట్ని కన్ఫర్మ్ చేసుకొని, అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లో మీరు ఇంజనీరింగ్ చేశారో ఆ డిపార్ట్మెంట్, సివిల్ కానీ సిఎస్సి కానీ అంటే ఇంకా ఫార్మసీ దాంట్లో సంథింగ్ ఎందులో చేసినా సరే, ఇంజనీరింగ్ చేసిన ఎవరికైనా సరే దీనికి క్వాలిఫికేషన్ అనమాట. నేను వచ్చి కంప్యూటర్ సైన్స్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ జస్ట్ నార్మల్గా మన కేటగిరీ వచ్చేసి ఎవరి కేటగిరీ ఏదైతే అది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ కేటగిరీస్ నాట్ అప్లికబుల్. ఓకే డన్. చెక్ వేకెన్సీ. ఇప్పుడు మీరు దీనికి తగ్గదు మీ డీటెయిల్స్ అన్నిటి పెట్టి ఇక్కడ చెక్ వేకెన్సీ కొడితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. చూసారు కదా, అండర్జర్డ్ యువర్ వేకెన్సీ. అప్లై ఎప్పుడైతే కొట్టారో ఇక్కడ అప్లై కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఎలా అయితే అడుగుతుంది, ఫస్ట్ మీ నేమ్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మీ నేమ్, అలాగే జెండర్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మ్యూచువల్ స్టేటస్, నెక్స్ట్ కంట్రీ కోడ్, ఏరియా కోడ్, ఫోన్ నెంబర్, ఇంకా అవన్నీ నార్మల్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ అలాగే అడ్రస్, సిటీ ఇవన్నీ ఇచ్చి అయితే ఇక్కడ సేవ్ అయితే చేయాలన్నమాట. ఈ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ మెథడ్లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు పేమెంట్ మెథడ్లోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫీ మెయిన్ అక్కడే ఎప్పుడైతే పేమెంట్ చేసి సబ్మిట్ చేస్తారో అప్పుడే మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. అప్పుడే వాళ్ళైతే మీ అప్లికేషన్ చూసి షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు జాబ్ అలర్ట్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో బాయ్.